మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడి చాలా రోజులైంది, టు బి ఆనెస్ట్. కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, మేము అప్పుడప్పుడు అట్లీస్ట్ కాంటాక్ట్ అయితే ఉన్నాము, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. స్టిల్ ఇంకా టచ్ లో ఉన్నాం. అదొక మంచి థింగ్ యాక్చువల్లీ. మన దగ్గర మనకి చీప్ ఏది అవైలబుల్ ఉంటే మనం అదే తీసుకుంటాం. ఎందుకంటే మనం బేసిక్ గా ఏ గుడ్లు అయినా ఒకటే అని చెప్పి నమ్ముతాం. సో బాగా ఎండిపోయింది, వాసన ఏం రావట్లేదు, బట్ స్టిల్ వేసి ట్రై చేద్దాం. ఇంకా ఏం కాదు, చాలా ఉన్నాయి చేసేవి. సో చూడాలి ఎలా అవుతాయి ఏమో. సో మనందరం ఏదో ఒక పాయింట్ లో స్ట్రక్ అయి ఉంటాం. సో కొన్ని చెయ్యాలి అనిపిస్తుంది, బట్ అవి చేయలేము. అండ్ వాటికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చెప్పలేము ఎవరికి. మనం పడుతున్న స్ట్రగుల్స్ మనకే తెలిస్తే, వేరే వాళ్ళకి అవి చెప్పినా కానీ అర్థం కావు. అండ్ వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నా అవి కూడా మనకు తెలియదు. సో హాయ్ అండి, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. నిజానికి తిని ఆర్డర్లు అయింది, సో తినాలనిపిస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. సో జస్ట్ కబుర్లు చెప్పుకుంటూ ఈ రోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటి వరకు వేరే కైండ్ ఆఫ్ వీడియోస్ చేశాను. అండ్ ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేయండి. అండ్ అందులో ట్రావెల్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి. జర్మనీలో కొన్ని మంచి లొకేషన్స్ అండ్ యూరోప్ లో కొన్ని కంట్రీస్ కూడా ఉంటాయి ట్రావెల్ వీడియోస్. సో ఐ హోప్ అవి కూడా మీకు బాగా నచ్చుదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం, ప్యాన్. సో మనకి ఎగ్స్ కావాలి, ఒక 4 గుడ్లు తీసుకుందాం. సో 4 గుడ్లు. సో ఇందులో ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేద్దాం. ఇది చేసుకుందాం. సో దట్ ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకుందాం. మన నూడిల్స్ పెద్దగా ఫస్ట్ అలాగే చేస్తూ ఉంటారు కదా. ఎగ్ ఇలా వేసేసి ఫస్ట్ కొంచెం ఫ్రై చేసేసి తీస్తారు బయటికి. మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడి చాలా రోజులైంది, టు బి ఆనెస్ట్. కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, మేము అప్పుడప్పుడు అట్లీస్ట్ కాంటాక్ట్ అయితే ఉన్నాము, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి అలాగా. ఈవెన్ అవి అయిపోయి ఎన్నో సంవత్సరాలు అయినా సరే స్టిల్ ఇంకా టచ్ లో ఉన్నాం. అదొక మంచి థింగ్ యాక్చువల్లీ. సో ఆ మెమొరీస్ అవన్నీ ఉంటాయి కదా స్కూల్ డేస్ లో. మాట్లాడుతున్నప్పుడు ఇంకా అప్పటి కబుర్లు అండ్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అండ్ ఎలా ఉన్నారు అందరూ, అవి కూడా మాట్లాడుతూ ఉంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది నిజం చెప్పాలంటే. సో అప్పటి మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అని చెప్పి, అండ్ అప్పుడు మేమేం చేసాము ఆ స్కూల్ డేస్ లో. సో అది అయిపోయి ఆల్మోస్ట్ 14-15 years అయింది, బట్ స్టిల్ ఇంకా కాంటాక్ట్ లో ఉండడం అంటే అది గ్రేటే నిజం చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు, మనకి ఇంకా ఆ టైం రాలేదు. సో ఇది కొంచెం హీట్ ఎక్కువ పెంచుదాం మనం. సో ఇక్కడ గుడ్లు వచ్చేసరికి 10 గుడ్లు ట్రే ఉంటుంది. సో 10 గుడ్లు వచ్చేసరికి 250 రూపీస్ అనుకోండి, 2.49 euros. ఇలా ఉంటుంది 18 గుడ్లది కూడా, 18 గుడ్లు ఉంటాయి ఇందులో. సో ఇది వచ్చేసరికి 430-450 రూపాయలు ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ అందులోనూ ఇవి నార్మల్ ఎగ్స్. సో ఇంకా మనం బయో ఎగ్స్ అని చెప్పి ఉంటాయి. సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ అవే కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ గుడ్ కూడా ఉంటాయి. సో ఆ గుడ్లని బట్టి ఆ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం బేసిక్ గా ఏంటంటే మనం రేట్ చూస్తాం కాబట్టి, సో మన దగ్గర మనకి చీప్ గా అవైలబుల్ ఉంటే మనం అదే తీసుకుంటాం. ఎందుకంటే మనం బేసిక్ గా ఏ గుడ్లు అయినా ఒకటే అని చెప్పి నమ్ముతాం. సో ఎంత సేమ్ డబ్బులు కూడా సేవ్ చేసుకోవాలి కదా మనం. సో దీన్ని బాగా అలా చేసి హీట్ అయింది. ఇందులో ఏం చేద్దామంటే ఆయిల్ వేద్దాం. సో ఇక్కడ ఆయిల్ వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ కూడా ఉంటాయి. సో ఇది ర్యాప్స్ ఆయిల్ అంటే దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా తెలియదు, దీన్ని ఏమంటారు మనకి ఇంగ్లీష్ లో. సన్ఫ్లవర్ ఆయిల్, ఈ ఆయిల్ 2 ఆయిల్స్ ఉంటాయి బేసిక్ గా. ఇంకా చాలా వేరే కైండ్ ఆఫ్ ఆయిల్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసరికి 170 రూపాయలు అనుకోండి. అంత ముందు 100 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయినాయి. 170 రూపాయలు. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసరికి 180 రూపాయలు అలా ఉంది ప్రెసెంట్ ప్రైస్. ఈ ప్లేట్ ఎందుకంటే మనం ఇక్కడ వంట చేసిన అదే మనం కలుపుతూ ఉంటాం కదా, కలిపేటప్పుడు తీసి సైడ్ లో పెట్టడానికి, కింద పెట్టకుండా. సో ఆయిల్ బాగా హీట్ అయింది. సో బాగా హీట్ అయినప్పుడు వేసి సో దీన్ని కలుపుదాం. సో జస్ట్ 30 seconds కూడా అవ్వలేదు. సో మనకి బేసిక్గా వీటిని చిన్న ముక్కలు చేద్దాం. ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో నేను ఆల్రెడీ ఏం చేశానంటే
క్యాబేజీ ప్లస్ క్యారెట్ ఈ రెండు కోసి పెట్టాను. సో లేట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ మన దగ్గర నేను ఇందాక రైస్ కూడా చేసి పెట్టాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలని చెప్పేసి. సో ప్రస్తుతానికి అయితే అసలు ఎక్కువ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వీడియో మధ్యలో బోర్ కొట్టకుండా. యాక్చువల్లీ ఈరోజు జిమ్కి వెళ్దాం అనుకున్నాను, బట్ జిమ్కి వెళ్ళలేదు. సో ఈరోజు రెస్ట్ డే కాబట్టి ఫుల్ పడుకోవడమే. అండ్ ఏదో ఒక మూవీ కూడా చూద్దాం అనుకున్నా కానీ, బట్ మేబీ ఇప్పుడు తింటా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే చూడొచ్చు ఏదో ఒక మూవీ. సో ఇది ప్యాన్ హీట్ అయింది బాగా, ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ వేసేసినాక ఇవి క్యాబేజీ ప్లస్ క్యారెట్ రెండు వేసి మన దగ్గర కొంచెం ఎండు కరివేపాకు కూడా ఉంది. సో ఇది కూడా బాగా ఎండిపోయింది, వాసన ఏం రావట్లేదు, బట్ స్టిల్ వేసి ట్రై చేద్దాం. ఇంకా ఏం కాదు. కరివేపాకు కొంచెం స్మెల్ అయితే వస్తుంది, మరీ అంతగా కాదు. కానీ ఏం చేద్దామంటే మనకు కావాల్సిన స్పైసెస్ చేద్దాం. మనకి మెయిన్ కావాల్సింది కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఇది వచ్చేసరికి టేస్టింగ్ సాల్ట్, అండ్ వచ్చేసరికి వెనిగర్, అండ్ మనకి సోయా సాస్ కూడా కావాలి. సో అన్నీ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడే. ఇందులో మనం కొంచెం యాక్చువల్లీ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఒట్టి గార్లిక్ కట్ చేస్తే యాక్చువల్లీ బాగా టేస్ట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే చాలా ఉన్నాయి చేసేవి. సో చూడాలి ఎలా అవుతాయి ఏమో. సో మనందరం ఏదో ఒక పాయింట్లో స్ట్రక్ అయి ఉంటాం. సో కొన్ని చెయ్యాలి అనిపిస్తుంది, బట్ అవి చేయలేము. అండ్ వాటికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి, ఇవన్నీ చెప్పలేము ఎవరికి. మనం పడుతున్న స్ట్రగుల్స్ మనకే తెలుస్తాయి, వేరే వాళ్ళకి అవి చెప్పినా కానీ అర్థం కావు. అండ్ వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నా అవి కూడా మనకు తెలియదు. సో జస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఏదో ఒక పాయింట్ లో మనం మన గోల్ ని రీచ్ అవుతాం. ఆ పాయింట్ వచ్చేంత వరకు మనం ట్రై చేస్తాం ఉండటమే. సో అంతకుమించి మనం చేసేది ఏం లేదు నిజం చెప్పాలంటే. విండోని కొంచెం టిల్ట్ చేద్దాం, గాలి అటు ఇటు పోతూ ఉంటుంది. సో అంతా కొంచెం ఫ్రై అవుతా ఉంది. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ నేను చేసి పెట్టాను, పసుపు ప్లస్ ఆయిల్ వేసి పెట్టాను, సో దట్ ఇది ఎక్కువ రోజులు వస్తుంది. ఇందులో ఏం చేద్దామంటే మనం రైస్ తీసుకున్నాం కదా, సో నేను మొత్తం వేయట్లేదు, అది ఎక్కువ అవుతుందేమో. మొత్తం వేస్తే రైస్ వేసాం కదా అంటే మనం ఇవన్నీ వేద్దాం. ఫస్ట్ కొంచెం ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం, ఇంకొంచెం గరం మసాలా వేద్దాం. సరికి వెనిగర్ కొంచెం, సరికి సోయా సాస్ కొంచెం, సరికి టేస్టింగ్ సాల్ట్, దీన్ని అజినోమోటో అంటారు. మన దగ్గర కొత్తిమీర ఇవి ఏం లేవు అన్నమాట. ఫస్ట్ దీన్ని కలుపుదాం ఒకసారి. మనం ఇంకా సాల్ట్ వేయలేదు, సాల్ట్ చూద్దాం వన్స్ మనం టేస్ట్ చూసాక. యాక్చువల్లీ ఇందులో సాల్ట్ వేయాలి మనం, సాల్ట్ తగ్గింది. అలాగే మనం ఇందాక చేసి పెట్టినాం కదా ఎగ్, సో ఎగ్ కూడా వేద్దాం. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుదాం. సో మన రైస్ని కొంచెం ఫ్రై చేస్తున్నాము, సో దట్ కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మనకి తినేటప్పుడు. ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ లోపల పెట్టేద్దాం. సో అయిపోయింది మన ఫ్రైడ్ రైస్. ఒకసారి చూద్దాం ఫ్రైడ్ రైస్ ఎలా అయిందో. అయిపోయింది మన ఫ్రైడ్ రైస్, ఇంకా ఆపేసాం. సో ఒక్కసారి కొంచెం నూనె వేసినప్పుడు అది ఇలా ఎగురుతూ ఉండిద్ది కదా, చిటపట్లాడుతూ ఉండిద్ది. సో ఇదంతా క్లీన్ చేద్దాం ఒకసారి. ఓకే, క్లీనింగ్ కూడా అయిపోయింది. సో అదనమాట. ఇప్పుడు ఇంకా మనం దీన్ని టేస్ట్ చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రైడ్ రైస్ని బౌల్లో తీసుకుందాం.
సో దీన్ని చూడొచ్చు మీరు. అండ్ ఈ రోజు వెదర్ కూడా బాగుంది, బయట కొంచెం లైట్ గా వాన పడతా ఉంది, బట్ చలి అంతగా లేదు. బేసిక్ ఇలాంటి వీడియోలు చేయడం కొత్త కాబట్టి నాకు అసలు తొందరలో ఏం మాటలు రావట్లేదు. పక్కన వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో అట్లీస్ట్ కొంచెం పంచ డైలాగ్లన్నీ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక్కళ్ళం కాబట్టి ఏం మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడకూడదు. సో ఇవి కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అండ్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అంత తొందర అంత ఈజీ కాదు నిజం చెప్పాలంటే. జస్ట్ డైరెక్ట్ గా ఓపెన్ అవ్వడం ఎవరితోనో ఇట్ విల్ టేక్ సమ్ టైం. తొందరలోనే కొంచెం అంత అలవాటు అయ్యింది. సో ఇంకేమైనా ఉన్నాయి చెప్పేవి. సో మీకు జర్మనీలో దేని గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కింద కమెంట్ చేయండి, సో దట్ నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీరు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే బేసిక్ నార్మల్ ఇష్యూస్. సో అది ఈ రోజు వీడియో. ఇంకా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం, ఏదో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మనం వంట చేసుకుంటూ. సో అదండి ఈరోజు మ్యాటర్. చికెన్ కర్రీ ఉంది నా దగ్గర, సో దీంతో పాటు రెండు కలుపుకొని తిందాం. కాంబినేషన్ బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ ప్లస్ చికెన్ కర్రీ. సో ఫస్ట్ కొంచెం టేస్ట్ చేద్దాం మనం దీన్ని. చికెన్ కర్రీ ప్లస్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ క్రేజీ. చాలా రోజులు అయింది ఇలా తిని. అండ్ క్యాబేజ్ కూడా తగులుతుంది పంటి కింద కరకరా అని. వీడియో ఆపేసి నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను దీన్ని. సో ఈ వీడియో కూడా జస్ట్ మనం కబుర్లు చెప్పుకొని చేద్దామన్న ఉద్దేశంతో చేసిందే. ఈ మధ్యకాలంలో ఎందుకో ఫుల్ బోర్ కొడుతుంది, సో అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నాను నేను. సో చిన్న దీన్నే ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్దాం ఫ్యూచర్లో, ఎలాగో తెలియదు బట్ చూద్దాం. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఒకసారి నా ఛానల్ వేరే వీడియోస్ కూడా చెక్ చేయండి, సో అవి కూడా నచ్చుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.